ఎనామిల్ ఎందుకు పోతుంది మేడం? న్యాచురల్‌గా ఎనామిల్‌ని పెంచుకునేటువంటి గుణం ఉన్నటువంటి వెన్నపూస ఉంది కదా మనకి. ఆహా! వెన్నపూసని మనం రోజు రాసుకుంటే హ్మ్. ఎనామిల్ ఏంటి మేడం? పాము కూసంలాగా దగదగ మెరిసిపోతుంది. ఆహా! అది ఎవరు వాడతలేదు. అసలు వెన్నపూస దొరకట్లేదు. అవును. ఇదైతే వాస్తవం. వెన్నపూస దొరకట్లేదు. కాబట్టి మనం ఏంటంటే ప్రత్యామ్నాయం చూసుకుంటున్నాం. హ్మ్. మీరన్నారు కదా! యాక్చువల్లీ ఎంత పెద్ద వర్క్ ఉన్నా కూడా మేడం, మన సమయాన్ని మనం కరెక్ట్‌గా సద్వినియోగం చేసుకోగలిగితే హ్మ్. ఇవాళ అది పెద్ద జబ్బు కాదు మేడం. హ్మ్. పొద్దున్నే లెగవడం పెద్ద ఇది. ఆడవాళ్ళకి ఒక 20 నిమిషాల్లో మీరు తలస్నానం చేసేయొచ్చు. హ్మ్. వాష్ నట్‌తో. హ్మ్. అంతకన్నా ఉండదు. ఎప్పుడు కంటే చాలా ఎక్కువ పడుతుంది. అంటే 3 నెలలకి, 4 నెలలకి కొంతమంది పూర్వం పల్లెటూరులో స్నానం చేయడానికి ఒక గంట పట్టేది మేడం. హ్మ్. ఇప్పుడు అంత అవసరం లేదు. హ్మ్. జస్ట్ ఒక కుంకుడుకాయలను ఉడకేసుకొని హ్మ్. చూసుకొని చక్కగా పోసేసుకుంటే ఇది 5 నిమిషాలు పడుతుంది. దీంట్లో మాత్రం ఒక పావుగంట పడుతుంది. హుహు. షాంపూ కళ్ళల్లోకెళ్తే కెమికల్స్ మేడం కళ్ళు కూడా దెబ్బతింటాయి. హ్మ్. ఇది ఈ వాష్ నట్ రసం లోపలికెళ్తే మండుద్ది కానీ దీనివల్ల ఎలాంటి కంటికి సమస్యలు ఉండవు మేడం. ఆహా! అంత మంచిగా